అప్పటి నుంచి నాకు బ్లడ్ చూస్తే స్ట్రెస్ ఎక్కువ అవుతుంది. దెన్ ఐ గో బ్లైండ్. ఇట్ మస్ట్ బి హార్డ్. ఇట్స్ ఓకే, రోజు బ్లడ్ చూడను కదా. ఇంకా నయం, రేపు అమ్మోరు జాతర తీసుకెళ్దాం అనుకున్నాను. అక్కడ బ్లడ్ చూస్తే ఏమైపోయింది అనుభవం. రేపు మేము హైదరాబాద్ వెళ్ళిపోతున్నాం. శేష్, బాయ్ కూడా చెప్పవా? ఇప్పటిదాకా నా లైఫ్లో హాయ్ చెప్పడానికి ఎవరు లేరు. ఇప్పుడు నీకు బాయ్ ఎలా చెప్పగలను? Come with me to Hyderabad. Why? Come into my life. Hi Nana. Hi. Nana, he's Sesh. Hi sir. Hi Zesh, please have a seat. థ్యాంక్ యూ. ఒక హై ప్రొఫైల్ కేసులోని ఎక్స్పర్టీస్ కావాలి. Sure. ఈ కార్లో ఒక అమ్మాయి చనిపోయి ఉంది. ఇంజిన్ ఏమో రన్నింగ్లో ఉంది. Okay. పోస్ట్ మార్టం రిపోర్ట్లో కార్బన్ మొనాక్సైడ్ పాయిజనింగ్ అని వచ్చింది. అసలు ఆ కార్లోకి ఆ పాయిజనస్ గ్యాస్ ఎలా వెళ్ళుంటుందో ఎక్స్ప్లెయిన్ చేయగలవా? See, ఎగ్జాస్ట్ పైప్ బ్లాక్ అయితే కార్బన్ మొనాక్సైడ్ కార్లోకి వెళ్తుంది. కార్బన్ మొనాక్సైడ్ ఇస్ అ డెడ్లీ గ్యాస్. తెలియకుండానే చనిపోతారు. సో కార్ బురదలో స్టక్ అవటం వల్ల చనిపోయి ఉంటుంది. సో ఇట్ ఈస్ అన్ యాక్సిడెంట్. యా. నో సార్, ఐ డోంట్ థింక్ సో. సీ దిస్ రబ్బర్ బ్యాండ్. ఎవరో కావాలని రబ్బర్ బ్యాండ్ని యూస్ చేసి ఒక క్లాత్ లాంటి దాన్ని ఎగ్జాస్ట్ పైప్కి చుట్టి బ్లాక్ చేసి ఉంటారు. దానివల్ల అమ్మాయి పాయిజన్తో చనిపోయి ఉంటుంది. ఆ తర్వాత ఆ కార్ని బురదలో నెట్టేసి దే మేడ్ ఇట్ లుక్ లైక్ అన్ యాక్సిడెంట్. వెరీ ఇంప్రెసివ్. టు క్యాచ్ ఎ క్రిమినల్ యూ మస్ట్ థింక్ లైక్ ఎ క్రిమినల్ సార్. ఏం చేస్తుంటావు? అది నానా, శేష్ ఎస్ఐ అవుదామని అనుకుంటున్నాడు. నువ్వు హెల్ప్ చేయాలి. హీస్ క్వాలిఫైడ్. యా, తెలుస్తోంది. మోగుతుంది నీదే. తీ స్పీకర్ అని భూచక్ర బిల్డర్స్ నుంచి రూపన్ మాట్లాడుతున్నా. శంకర్పల్లిలో 1000 స్క్వేర్ యార్డ్ సైట్ ఉంది. తీసుకోండి సార్. ఎప్పుడు ఇస్తావు? తీసుకోవడం అంటే కొనమని సార్. तेरी ने साइट కొంటా చెప్పినానా? నేను సైట్ కొంటా చెప్పినానా? तेरी ఆఫీస్ को आके मार दे तू. रख फोन रख. अरे क्या में दमने भाई. సేల్స్ కాల్స్ అన్ని బ్లాక్ చేసిన. అయినా పర్సనల్ లోన్స్ కావాలనా, ఇంటి లోన్స్ కావాలనా? శంకర్పల్లిలో 1000 గజాలు కబ్జా చేస్తే పోలా. నాగరాజ్ కోసం అన్ని చోట్ల బందోబస్తు ఉంది. ఏం పర్లేదు, అన్న చెప్పిన రూట్లో పోనీ. నువ్వు అనుకున్నట్టు ఎస్ఐ అయిపోయావు. అంతా నీ వల్లే. ఏంటి రెస్టారెంట్లో ఎవరు లేరు? ఎవరు రారు. వై? మొత్తం బుక్ చేశాను మన కోసం. లోకమంతా ఒక్కసారి మారే, స్వర్గం వచ్చి గుండె మీద వాలే, మబ్బులన్నీ దాటి మనసు తేలే, ఎందుకంటే అంతు తేలదే. మాటలేని పాట పుట్టినాలో, మాయదారి మంట పెట్టెలో, మంచు గాలి తాకినట్టు మేలో, ఊపిరంత ఉత్సవాలే. ఇటంత దూరం ఇలా ఏది అడగదే, పాదం నీతో అడుగే అన్నదే. లోకమంతా ఒక్కసారి మారే, స్వర్గం వచ్చి గుండె మీద వాలే, మబ్బులన్నీ దాటి మనసు తేలే, ఎందుకంటే అంతు తేలదే. Will you marry me? నీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటి బాబు? Jan 31st, 1991. ఓ, శేష్, మీ పేరెంట్స్ ఏం చేస్తుంటారు? నేను ఒక అనాథన్ సార్. ఐఎమ్ సారీ. ఇట్స్ ఓకే. అయినా నాకు ఇప్పుడు భాను మీరు ఉన్నారు కదా సార్. ఇతని జాతకంలో రాహుదోషం ఉంది. దీన్నే కాలసర్పదోషం అని కూడా అంటారు. మన భానుని ఇతనికి ఇచ్చి పెళ్లి చేస్తే 30 రోజుల్లో చనిపోతుంది. ఈ రోజుల్లో కూడా జాతకాలు దోషాలు ఏంటి సార్? నాది నా వైఫ్ ది లవ్ మ్యారేజ్ శేష్. నా జాతకంలో కూడా ఏదో దోషం ఉంది,
పెళ్లి చేసుకుంటే తను చనిపోతుంది అన్నారు. మేం నమ్మలేదు. నౌ షీఈ్ నో మోర్ విత్ అస్. ఆ ఒక్క రాంగ్ డెసిషన్ వల్ల అందరం నష్టపోయాం శేష్. ఐఎమ్ సారీ టు హియర్ దట్ సార్. అయినా అదొక కోఇన్సిడెన్స్ అనుకోవచ్చు కదా సార్. ఇదే దోషం భానుకుండి నువ్వు చనిపోతావంటే చేసుకుంటావా శేష్? నేను చేసుకుంటాను సార్. కానీ ఆ ఛాన్స్ నేను తీసుకోలేను. భాను విషయంలో నారేళ్ళప్పుడు అమ్మ చచ్చిపోయింది. ఆమెతో పాటు ఆ ఫైటర్ చచ్చిపోయింది. అమ్మ క్యాన్సర్తో గెలవలేనని తెలిసి ఫైట్ చేసింది. ఆ కీమోథెరపీ వల్ల పెయిన్ ఎక్కువైంది తప్ప ఏమొచ్చింది? గెలవలేవని తెలిసినప్పుడు ఫైట్ చేసి వేస్ట్. నాకు అర్థమైంది అదే. అమ్మ క్యాన్సర్ ఎప్పుడు వచ్చిందో తెలుసా భాను? నీకేడాదప్పుడు. డాక్టర్స్ 5 వారాలు మించి బ్రతకదన్నారు. కానీ 5 ఏళ్ళు బ్రతికింది. నీకోసం బ్రతికింది. నీకు మీ అమ్మ ఎవరో తెలియాలి, అమ్మ జ్ఞాపకాలు నీకు మిగలాలి అని చెప్పి క్యాన్సర్తో ఫైట్ చేసింది. అమ్మ అసలు ఫైటే చేయకపోతే నీకు ఫోటోలో మాత్రమే మిగిలి ఉండేది. యు మస్ట్ ఫైట్ యువర్ ఫైట్ భాను, నో మ్యాటర్ వాట్ ద రిజల్ట్ ఈస్. I can't fight that. Maybe నేను అమ్మంత స్ట్రాంగ్ కాదేమో. I'm sorry. Bhanu, don't ever be sorry. You're my daughter no matter what. Take a break. Go on a vacation. Let's get married, Sesh. ఐ కెనాట్. నిన్ను వదిలుండడానికి చావడానికి తేడా తెలియడం లేదు. నీతో మాట్లాడకుండా, నిన్ను కలవకుండా ఐ ఫీల్ సఫకేటెడ్. నా ఊపిరి ఆగిపోతున్నట్టు అనిపిస్తుంది. పెళ్లి చేసుకున్న 30 రోజుల తర్వాత డాడీకి చెప్దాం. అప్పుడు డాడీ నో చెప్పడానికి రీజన్ ఉండదు. వాట్ ఇఫ్ యు డై? ఐఎమ్ నాట్ లివింగ్, ఐఎమ్ డైయింగ్ డే బై డే. ఎవ్వరికి చెప్పద్దు. మన పెళ్లి గురించి నాన్నకి ఫస్ట్ చెప్పాలి. నేనే చెప్పాలి. ష్యూర్ మ్యామ్. కానీ మన పెళ్ళి మాత్రం సెలబ్రేట్ చేసుకోవాలి. ఈవినింగ్ పార్టీ. పార్టీ ఎందుకు ఇస్తున్నావు? జాబ్ పర్మనెంట్ అయిందని పార్టీ ఇస్తున్నాడు. శేష్, దారిలో ఎందుకు పికప్ చేసుకుని వెళ్దాం. ఓకే. ఇది మినిస్టర్ భాస్కర్ నాయుడు గారి ఇల్లు కదా? యా. మరి ఇందు ఇక్కడ ఉంటుందేంటి? మినిస్టర్కి పేయింగ్ గెస్ట్లే. షటప్ ఐషా. భాస్కర్ నాయుడు గారు ఇందు వాళ్ళ డాడీ. రియల్లీ? మనం ఇన్ని రోజులు కలిసి తిరిగాం, ఒక్కసారి కూడా తెలియలేదు. అవును, మరి నీకోసం బ్యాడ్ చేసుకొని తిరుగుతుంది. ఇందు ఇస్ వెరీ మోడెస్ట్. తనకి మినిస్టర్ డాటర్ అని చెప్పుకొని తిరగడం ఇష్టం ఉండదు. షీల్ బి ఫైన్. థ్యాంక్ యూ డాక్టర్. మోస్ట్ వెల్కమ్. అయినా వాడి కోసం నువ్వు చేయి కోసుకోవటం ఏంటమ్మా? నీకేం తక్కువని? ఆడు కాకపోతే ఇంకొకడు. అంకుల్, శేఖర్ వెళ్ళరా. ఇందు, ఏంటిది? ఏమైంది? ఏంటి అవతారం? చేతికి కట్టేంటి? అసలు ఏమైంది? ఆకాష్ తెలుసు కదా, నన్ను ప్రేమించానని ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. కానీ వాడికి ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్ ఉంది. నా కూతుర్ని ఏడిపించిన ఆకాష్ గారిని, ఆ లవర్ని రేపు ఫామ్ హౌస్ తీసురా. వాళ్ళతో మాట్లాడాలి. మాట్లాడడం అంటే? మాట్లాడడం అంటే మాట్లాడడమే. నాకు వాడి మీద అప్పుడే డౌట్ వచ్చింది. వాడు నన్ను కూడా ట్రై చేశాడు తెలుసా? నిన్న? ఈ మాత్రం దానికే నువ్వు సూసైడ్ చేసుకోవాలా?
ప్రతి ఒక్కడు నేను మినిస్టర్ కూతురునని తెలిసి చేసుకోవాలి అనుకునేవాడే కానీ నన్నుగా కాదు. ఎందుకంటే నేను అందంగా ఉండను. ఐ లుక్ అగ్లీ. ఎవడన్నాడు? యు లుక్ బ్యూటిఫుల్. అవును, నువ్వే అనవసరంగా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఫీల్ అవుతున్నావు. అవును, ఆయిషానే ఫీల్ అవ్వదు. యూ లుక్ రియలీ బ్యూటిఫుల్. అయితే నన్ను చేసుకుంటావా? చెప్పు, చేసుకుంటావా? అది కాదు ఇందు. ఇందు, నువ్వు ఇప్పుడు ఏం చెప్పినా వినే సిచ్యువేషన్లో లేవు. పార్టీకి వెళ్దాం పద. ఐఎమ్ సారీ, మీరు వెళ్ళండి. ఐ వాంట్ టు బి అలోన్. నువ్వు రాకపోతే మేము కూడా వెళ్ళాం ఇందు. ఎస్, యు టేక్ కేర్. పద, లెట్స్ గో. యా, బాయ్ అంకుల్. భాను గురించి ఏమైనా తెలిసిందా? నో సార్, ఫోన్ మాత్రమే దొరికింది. మాల్ మేనేజర్ ఎవరు? సార్ పిలుస్తున్నారు. గెట్ మీ ద సీసీటీవీ ఫుటేజ్. ఓకే సార్. ఏమైంది? నాగరాజ్ అనే హంతకుడు తప్పించుకున్నాడు. దానికోసమే ఈ చెక్కింగ్. హలో హలో, కంట్రోల్ రూమ్. సార్ మీరే ఇలా అయిపోతే మమ్మల్ని ఎవరు గైడ్ చేస్తారు సార్? జాతకాలని అనవసరంగా నమ్మి నిన్ను భానుని దూరం చేశాను శేష్. పెళ్ళే కనుక చేసుంటే ఈ సిచ్యువేషన్ వచ్చిండేది కాదేమో. డోంట్ బ్లేమ్ యూర్ సెల్ఫ్ సార్. మీకు ఎవరి మీద అనుమానం ఉందా? నాగరాజ్. సార్, సీసీటీవీ ఫుటేజ్ రెడీ. షో మీ సెల్లా.